ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సీడ్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో, ఏ మొక్క సీడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది నీలగోరింత. ఈ కాయలు పువ్వు అయిన తర్వాత కాయలు ఎలా వస్తాయి, అట్లా ఇలాగ జస్ట్ టచ్ చేస్తే అది ఓపెన్ అయిపోద్ది. ఆ గింజలు రౌండ్ రౌండ్గా ఉంటాయి. సీడ్స్ చూడండి, ఒక్క కాయకి ఎన్ని సీడ్స్ వచ్చినాయో చూడండి. ఇలాగా మనం కాయలు కలర్ కొంచెం పెద్దవి అయ్యి కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు మనం వాటిని తీసుకుని ఆ సీడ్స్ని స్టోర్ చేసుకోవాలి. ఇది పింక్ కాస్మాస్ అండి. మొక్క పువ్వులు అయిపోయినాయి, అది ఎండిపోయింది. దీంట్లో ఉన్న సీడ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. నార్మల్ కాస్మాస్ అయితే కొంచెం పెద్దగా పొడుగ్గా ఉంటాయి. ఈ పొట్టిగా చిన్న చిన్న సీడ్స్ వచ్చినాయి. ఇది మళ్ళీ వేసుకుందాము. చాలా బాగా వచ్చినాయండి పువ్వులు. మరి ఎందుకన్నా ఎండిపోయింది. ఆ సీడ్స్ తీసుకుంటున్నాను. దాని ఈ కాస్మాస్ సీడ్స్ అలా ఉన్నాయి. మళ్ళీ నేను ఆ ప్లేస్లో మళ్ళీ మొక్కలు పెడతాను. ఇది పింక్ కాస్మాస్ అండి. సీడ్ చిన్నగా ఉంది, పొట్టిగా సన్నగా అలా ఉన్నాయి. మనకు అదే నార్మల్ కాస్మాస్ ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు. ఇలా ఉంటాయి. మధ్యలో పార్ట్ సీడ్స్ వస్తాయి అన్నమాట. ఇట్లాగ మనం స్టోర్ చేసుకుంటే ప్రతిసారి కొనే అవసరం ఉండదు. మన సీడ్స్, మన మొక్కలు మనం సీడ్తో పెంచుకోవచ్చు. ఇది చంద్రకాంతం అండి. ఆ నల్లగా ఉన్నాయి ఈ చంద్రకాంతం. ఇది అదండి క్లోబీన్స్ సీడ్స్ కలెక్ట్ చేస్తాను. ఆ తెల్ల పార్ట్ సీడ్ అవుద్ది అన్నాను కదా, ఇలా ఇవి అవుతాయి అన్నమాట. ఇంకా కొంచెం డ్రై అవ్వాలి, ఆరబెడతాను. ఇట్లా ఉంటాయి సీడ్. ఇది చంద్రకాంతం, మల్టీ కలర్ అని చెప్పాను కదండి, ఆ మొక్క ఇది. దీన్ని సీడ్స్ కలెక్ట్ చేసుకుందాం. చంద్రకాంతం సీడ్స్ నల్లగా మిరియాల్లా ఉంటాయి చూడడానికి. ఇదండి దాని సీడ్స్ ఇలా వస్తాయి. పువ్వులు అయిపోయిన తర్వాత అది కాయలా మారి అది సీడ్ అవుతుంది అన్నమాట. ఇవి చంద్రకాంతం సీడ్స్. ఇది మల్టీ కలర్ అని చెప్పాను కదండి, ఆ మొక్క అన్నమాట. ఇది ఇంకొక కలర్ చంద్రకాంతం. ఈ కలర్ వైజ్గా మనం పెట్టుకుంటే మళ్ళీ అదే సేమ్ కలర్ మనం ఆ మొక్కలు పెంచుకోవచ్చు. మనం సీడ్స్ కవర్ చేసి వాటి మీద రాసుకోవాలన్నమాట. మనం ఈ కలర్ ఏంటి అనేది ఆ కలర్ని బట్టి మనం వాటిని పెంచుకోవచ్చు. పచ్చికాయలు ఇలా ఉంటాయండి, పచ్చి నల్లగా మారుతాయి అన్నమాట, నారుతాయి. మనం కలెక్ట్ చేసుకోకపోతే గార్డెన్లోనే పడిపోయి మళ్ళీ అయ్యే జర్మినేట్ అయిపోతూ ఉంటాయి. ఇలా ఉంటాయి. మనం ఇది చంద్రకాంతం అనేది కలర్ని బట్టి మనం విడివిడిగా స్టోర్ చేసుకోవాలి. కాస్మాస్ అండి. ఇది కాస్మాస్ సీడ్స్ చూసారా, ఇందాక చిన్నగా ఉన్నాయి. ఈ కాస్మాస్ సీడ్స్ ఇలా పువ్వుల్లాగా అన్నీ రాలిపోయి అలా ఉంటాయి. అట్లా మనం ఇలాగా కలెక్ట్ చేసుకోవాలి.